తులసి గురించి చాలా కేర్ తీసుకుంటుంది. నేను వెళ్ళి తన్ని కలిసి తులసికి ఇంకెవరన్నా శత్రువులు ఉన్నారేమో కనుక్కుంటాను. పర్వాలేదా? ఇవంటే నాకు ఇష్టమని బాలుకి తెలుసు. అందుకే ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చాడు పాపం. మాట్లాడవేంటి బావా? ఏం మాట్లాడుతున్నావురా? మాకేం అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో తలదూర్చుకో. వెళ్ళి చదువుకోబా. నా మీద కోపంతో ప్రియమైతెందుకు బావా అరుస్తావు? నేనేం తప్పు చేశానో చెప్పు. మీరు తప్పులు చేయడం, నేను సరిదిద్దడం, తర్వాత సర్దుకుపోవడం. అందుకే ఉన్నాను ఇక్కడ. నాకింక పనే ఉంది. బావా, ఇప్పుడేమైందని అంత సీరియస్ అవుతున్నావు? నిజంగా నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే చెప్పు, నేను సరిదిద్దుకుంటాను. ఇంకొద్దు తల్లి, వద్దు. నువ్వేం తప్పు చేయలేదు. నేనే పిచ్చెక్కి మైండ్ దొబ్బి ఇలా ప్రవర్తిస్తున్నాను. సరేనా? అది కాదు సూర్య. నువ్వు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నాకు ఇంకా కాలుద్ది. బావా, ఏంటి బావా నువ్వు? ఎవరిని మాట్లాడనివ్వవు, ఏం జరిగిందో చెప్పవు. నీ పాటికి నువ్వు అరిస్తే కారణం మాకెలా తెలుస్తుంది? అదే కదా నా బాధ. చెప్పుకునేంత గొప్ప కారణం కాదిది. దిగమింగుకుని మనసులో దాచుకుని భరించేంత బాధ కాదిది. ఏ మగాడు తట్టుకోలేనంత బాధ. మనసుని ముక్కలుగా చీలుస్తూ నరక యాతన పెడుతుంది. అది తట్టుకోలేక ఇలా చేస్తున్నాను. పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది.
చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది, చేసుకోకపోయినా బాగుండేది. ఎప్పుడూ ఇంజెక్షన్ చేస్తానని నేనంటే నీకు కోపం కదా జ్యోతి? నాకేం కోపం లేదా ఆంటీ, మీరు ఇంజెక్షన్ చేసేది నా కోసమే కదా. గుడ్ గర్ల్. ఈ బాధ నీకింకా కొద్ది రోజులే ఉంటుందిలే. తర్వాత నేనే ఉండను కదా. అదేం లేదమ్మా, కొద్ది రోజుల్లో నీకు నయమవుతుందని చెప్తున్నారు డాక్టర్. ఎందుకు నాన్న అబద్ధం చెప్తావు? నేను భయపడతానన్నా. ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు ఇంకొన్ని రోజుల్లో నేను మీకు దూరం అయిపోతానని. అయినా నేను ఇంత సంతోషంగా ఎలా ఉన్నాను తెలుసా? మీ వల్లే. హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళని చూడ్డానికి వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు బంధువులు అందరూ వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు చాలా బాధగా ఉండేది. నా కోసం రావడానికి ఎవ్వరూ లేరని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. నాకిప్పుడు అమ్మా నాన్న ఉన్నారు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నా కోసం ఏదైనా చేస్తారు. అందుకే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను చచ్చిపోతానన్న ఆలోచనే నాకు రావట్లేదు. ఇంకెప్పుడు నీ నోటి నుండి ఆ మాట రాకూడదు జ్యోతి. నీకేం కాదు, నిన్ను మేం కాపాడుకుంటాం. చూడు జ్యోతి, ఇంకోసారి నువ్వు అలా మాట్లాడావంటే నేను నీతో మాట్లాడను. సారీ నాన్న. మేముండగా నీకేం కానివ్వం నాన్న. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉండాలని నాకు చెప్పి నువ్వేడుస్తున్నావే నాన్న. ఊరుకో. చాలా తెలివిగా ప్లాన్ చేసి నన్ను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను మేడం. ఆ అమ్మాయికి సపోర్ట్గా ఎవరున్నారో తెలుసా అమ్మా? ఎవరున్నారు? దేవుడా? సుబ్బు, సుబ్రహ్మణ్యం అమ్మా. అమ్మా, మనం మూడో కంటికి కూడా తెలియకుండా మైథిల్ని సీక్రెట్గా ఫాలో అవ్వమని మన మనిషిని పంపిస్తే మన మనిషి వెనక వాళ్ళ మనిషిని పెట్టి ఫాలో చేయించాడంటే ఆ సుబ్బు మామూలోడు కాదమ్మా. మనం ఇక్కడ వేసే ప్లాన్స్ని అక్కడ ముందే పసిగట్టి ఒక అడుగు ముందుంటున్నాడంటే ఆ మైథిలి తులసిలకి ఏ రేంజ్లో ప్రొటెక్షన్ ఇస్తున్నాడో అర్థమవుతుందమ్మా. సుబ్బు బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా ఉందంటే ఇదంతా చేయిస్తున్న మిమ్మల్ని పట్టుకోవడం వాడికి పెద్ద కష్టం కాదేమోనమ్మా. త్వరలోనే వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడేమోనని నాకు అనిపిస్తుందమ్మా. తప్పకుండా వస్తాడు మూర్తి గారు. వాడికి ఆ కెపాసిటీ ఉంది. మన ప్లాన్స్ ముందే పసిగట్టి వాడొకడుగు ముందే ఉంటున్నాడు కాబట్టి ఈసారి వాడనుకున్న ప్లాన్కి మనం 2 అడుగులు ముందుండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలమ్మా? వాడు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చే లోపే నేనే వాడి లైఫ్లోకి ఎంటర్ అవుతాను.
అంటే మనం వైజాగ్ మనం వైజాగ్ వెళుతున్నాం మూర్తిగారు. కానీ ఆలోపే ఇక్కడ మనం అనుకున్న పని పూర్తి చెయ్యాలి. అంటే నీలా సూర్యలను పూర్తిగా విడదీయాలి. ఏం చేయబోతున్నారమ్మా? తినబోతూ రుచులడగడం ఎందుకు మూర్తిగారు? నేను చేసి చూపిస్తాను కదా. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఆపుతావా దీన్ని సార్? ఇక్కడ గుండెలు పగిలిపోతున్నాయి ఆంటీ. ఈ గాజులు ఒక లెక్క. ఛీ, పెళ్లి చేసుకోకపోయినా బాగుండేది. నీలా ఏంటి అలా ఉన్నావు? బావ ఇంకా రాలేదురా. అదేంటి రోజు ఈ సమయానికల్లా వచ్చేస్తాడుగా? అదేరా నా టెన్షన్ కూడా. వదినా, ఏంటి కంగారు పడుతున్నావు? ఏం లేదు ప్రియా. ఏం లేదంటావేంటి? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో టెన్షన్లో ఉన్నావని. అవును, అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య రాలేదనే ప్రియా నా టెన్షన్. అదేంటి, వాడు ఇంకా రాలేదా? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏయ్! నేను మా ఇంటికి వచ్చానా లేక ఇంకెవరింటికి వచ్చానా? మా ఇంటికి వచ్చుంటాను. మరీ అంత ఎక్కువగా తాగినట్టు కూడా అనిపించట్లేదు. డాయ్ అరే ఇంకెవరు పడుకోలేదా? అందరూ బావా అందరూ మెలకుగానే ఉన్నారా? ఇదినే అమ్మ జీవితం. ఈ మొఖాలు కనపడకూడదనే కదా ఇప్పుడు దాకా తాగొచ్చాను. జరుగుతున్న అన్యాయాలు, దారుణాలు ఇవన్నీ చూడకుండా ఉండాలనే కదా తాగొచ్చింది. అరే ఇంకా నించున్నారేంటి? అన్నయ్య, ఏమైందిరా నీకు? నువ్వు అడిగావు కాబట్టి నీకు ఒక మంచి అడ్వైజ్ ఇస్తున్నాను. తప్పుగా అనుకోక నువ్వు ఊరు వెళ్ళిపోవే. ఏంట్రా నువ్వు తాగి రావటం ఏంట్రా? పిచ్చేమైనా పట్టిందా నీకు?
ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏయ్! నేను చెప్పేది నీ మంచి కోసమే. ఇక్కడుంటే అనవసరంగా నువ్వు కూడా పాడైపోతావు. నా మాట విని నువ్వు ఊరు వెళ్ళిపో. అంతే అంతే. వదినా, వీడికి ఏమైంది వదినా? వదిన ఎందుకు అడుగుతావు ప్రియా? అసలు వదిన ఎందుకు అడుగుతావు నువ్వు? బావా ఏంటి బావా ఇది? నువ్వు తాగి రావడం ఏంటి? ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నానా? చెప్పేంత గొప్ప విషయం కాదు నీలా. ఏదో బాధ బాధ. అందుకే ఈ బాధను దిగమింగుకోవడానికి ఫుల్గా తాగొచ్చాను. అది కాదు సూర్య, నువ్వు ఇలా తాగిరా. బాలుగారు, సారీ సార్. నమస్కారం. మీరు చాలా గొప్పవారు సార్. ఈ ఇంటికి నేను అల్లుండి కాదు సార్, మీరే. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఇష్టం వచ్చింది మాట్లాడుతాను. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేస్తున్నప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయడంలో తప్పేంటి? నా లైఫ్ ఎందుకు ఇంకా? అందుకే మీ ఇష్టాన మీరుండండి, నా ఇష్టానికి నేను ఉంటున్నాను. దయచేసి నన్ను ఏం అడగద్దు. నమస్తే సార్ బాలుగారు. నమస్తే నమస్తే. మీరు బాగుండాలి సార్. నీలా మీరు అందరూ బాగుండాలి. అన్నయ్య, ప్రియా, నా మాట విని నువ్వు వెళ్ళిపోవే. వెళ్ళిపోవే. వెళ్ళిపో. ఎవరు పట్టుకోవడానికి వీల్లేదు. నేను స్టడీగా ఉన్నాను, చాలా స్టడీగా ఉన్నాను. జగమే మాయా. వదిన ఏమైంది వదిన వాడికి? గ్రహణమేదో పట్టినట్టు ఏమైందో ఆకాశానికి ఈ
చీకటాయే లోకమంతా రానే రానందేమో జాబిలి. ఏంటి నీలా చిన్నపిల్లలా భోంచేద్దుగనరా. వద్దు బాలు, నాకు ఆకలిగా లేదు. అట్ట అంటే ఎట్టా? కడుపు మార్చుకుంటే ఏమవుతుంది? 2 ముద్దలు తిందుగనరా. అర్థం కావడం లేదు బాలు. ఇందాక సూర్య ఎలా మాట్లాడాడు విన్నావుగా? ఆ మాటలకే నా కడుపు నిండిపోయింది. ఏమైంది బాబా? చెప్పానా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైంది నీకు? వెళ్తావా లేక?